అలాగాని ఏడు నీళ్ళు పెట్టే స్నానం చేస్తాను. సన్నీళ్ళతో స్నానం చేశాను అనుకో చలి జ్వరం వచ్చేద్ది. స్నానం అక్కర్లేదు పద. నిజంగానే గుళ్ళోకి స్నానం చేయకుండా వెళ్ళొచ్చా? నేను చెప్తాను కదా పద. వచ్చే దుర్మార్గురాలా, పుణ్యం కాదు పాపమే ఎక్కువ చుట్టుకుంటది నీకు. ఇంట్లో ఉన్న నీళ్ళతో చేస్తే జస్ట్ చలికి మునిగేవాడినేమో. కోనీటిలో మునిగితే కూలింగ్ ఇంకేమైనా ఉందా? గుడ్లో ఏం మాటలవి, మూసుకుని మునుగు. 3 సార్లే కదా. 3 సార్లేలే, మునుగు. అమ్మా అమ్మా టవలువే. టవలేం తేలేదురా. దేవుడికి పూలు కొబ్బరికాయలు తెచ్చావా? తెచ్చానురా. దేవుడికి ఆ పూలు వేసి కొబ్బరికాయ నా నెత్తి మీద కొట్టి సరిపోద్ది. రే విసిగిచ్చకుండా లోపల పద, పూజకి టైం అయిపోతుంది. లోపల శివుడు కూడా పడుకొని ఉంటాడే. పాపం గంట కొట్టి అతను కూడా లేపేస్తారా? వస్తున్నాను పదా. ఒరే మధు, అట్టెక్కడికి రా, లోపలికి రా. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నాకు తెలియదట. నెక్స్ట్ ఘట్టం పాదఘట్టమే కదా. పాదగట్టమేంట్రా? పాదాలతో గుడి చుట్టూ 108